హాయ్ అండి, దిస్ ఇస్ దివ్య అశోక్. వెల్కమ్ టు క్రేజీ మామ్ దివ్య. రోజు మా పాప 1 month బర్త్డే. మా బాబుకి మంత్లీ ఏదో ఒక థీమ్ తీసుకొని ఫొటోస్ తీసానమాట. 12 months వరకు, 1 year వరకు. సో మా పాపకు కూడా అలాగే తీయాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వింటర్ థీమ్ తీసుకున్నాను, చలికాలం కదా. మా బాబు కూడా నేను వింటర్ థీమ్ చాలాసార్లు తీయాలి అనుకున్నాను, కానీ అన్నీ సరిపోలేదన్నమాట. 12 థీమ్స్ తీసుకోవాలి కాబట్టి. సో అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు పాపకి చేయాలి అనుకుంటున్నాను. వింటర్ థీమ్ అంటే జస్ట్ నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం స్కేటింగ్ చేసినట్టు పెడదాము అని అనుకుంటున్నాను. సో స్కేటింగ్కి స్టిక్స్ ఇంకా కింద అట్లా పెట్టి పోతారు కదా. సో దానికోసం నేను ఇట్లా కట్ తీసుకున్నాను. నాకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటాను. స్కేటింగ్ స్టిక్స్ 2 అండ్ స్కేటింగ్ కింద ఇట్లా 2 ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇది యాక్చువల్లీ కేక్కి వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు కార్నర్ వచ్చిన కేక్ వచ్చిన వాటిని కట్ చేసుకున్నాను. ఇలా నో బాల్స్లా పెట్టాలని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని స్మాష్ చేసి బాల్స్ చేస్తున్నా. డిఫరెంట్ సైజెస్లో చేస్తున్నా. చిన్నగా పెద్దగా పెడదాము, స్నో బాల్స్లా ఫాలింగ్లా ఉంటుంది, బాగుంటుందని. 1 month బర్త్డే కదా, 1 కూడా వీటితోనే పెడదామని చెప్పి కొన్ని ఎక్కువనే చేసుకున్నా. ఇట్లా 1 పెడదామని. అండ్ నా దగ్గర ఉన్న చీర ఫస్ట్ కింద పరిచి పైనుంచి ఇట్లా ఒక చెద్ద స్నో లాగా కింద ఉంటుందని చెప్పి పరిచిన. బట్ అది అంత వైట్గా అనిపించాలి అని చెప్పి తీసేసిన. గ్రీన్ కలర్వి తీసుకుని ఇట్లా చెట్లలాగా పెట్టిన, 2 చెట్లలాగా. అండ్ తర్వాత ఈ సాప తీసుకున్నా, వైట్ కలర్ ఉన్నదని. స్నో లెక్క పెడదామని చెప్పేసి కింద ఇట్లా అడ్జస్ట్ చేసి పెడుతున్నా. మా పాప పడుకుంది, ఒక సైడ్కి పడుకోబెట్టి ఈ సైడ్ ఇట్లా అన్ని చదువుతున్నా. పిల్లలతో ఇదే అంత ఈజీ కాదు. ఆమె ఏడుస్తుంటే పడుకోబెట్టి పాలిచ్చి పడుకోబెట్టి స్నో లెక్క కనిపించాలని ఇట్లా కొంచెం ముడతలు చేస్తున్నా. తర్వాత ఒక పెద్ద ప్లేట్, ఒక చిన్న ప్లేట్ తీసుకొని వైట్ చున్నీతోని కవర్ చేస్తున్నా, స్నో మ్యాన్ చేద్దామని చెప్పి. ఇట్లా మంచిగా అడ్జస్ట్ చేసిన, స్నో మ్యాన్ లెక్క అడ్జస్ట్ చేసి ఒక చిన్న టవల్ తీసుకున్నా. చిన్న టవల్ తీసుకొని స్నో మ్యాన్కి ఇట్లా మెడకి ఇట్లా స్కార్ఫ్ లెక్క కట్టిన. ఐస్ కోసం ఏం పెడదామా అని హాల్లోకి వెళ్ళి ఎతికిన. సెల్ఫ్ పైన ఒక బ్యానర్ కవర్ కనిపించింది. వెంటనే ఆ బ్యానర్ కవర్ తెచ్చేసిన. ఇదే అండి. సో దీంట్లో బ్లాక్ అండ్ రెడ్ ఉన్నాయి. బ్లాక్ కలర్ ఏమో రౌండ్ కట్ చేసి బటన్స్ పైన పెట్టేసిన. అండ్ ఈ రెడ్ కలర్ ఒక పీస్ కట్ చేసి లిప్స్ లాగా పెట్టేసిన. పేపర్ బాల్స్ అన్నీ ఇట్లా స్నో బాల్స్ లాగా పెట్టేసిన. అండ్ లాస్ట్కి ఇంకొన్ని ప్రిపేర్ చేసి 1 లెక్క పెట్టేసిన. ఇట్లా ఉండే స్నోమ్యాన్ కొంచెం వెల్తీగా అనిపిస్తుంది అని చెప్పి స్నోమ్యాన్కి కూడా క్యాప్ పెట్టేసిన. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి, మంచిగానే పడుకుంది పాప. ఈ యొక్క ఫోటో కోసం నేను ఎంత కష్టపడ్డానో, చాలా టైం పట్టింది. బట్ ఏదైనా సరే ఇష్టం అనుకుంటే కష్టం అనిపించదు. ఇది అయిపోయాక పాప 1 month బర్త్డే అండ్ వాళ్ళ డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.